ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్లను కేటాయించాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్కు విన్నవించారు. అంతకుముందు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన రేవంత్ పలు విషయాలపై చర్చించారు. ఇక ఢిల్లీలో రెండో రోజు కూడా రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇవాళ యూపీఎస్సీ చైర్పర్సన్ను కలవనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ విధి విధానాలను తెలుసుకోనున్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్లను కేటాయించాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్కు విన్నవించారు. అంతకుముందు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన రేవంత్ పలు విషయాలపై చర్చించారు. ఢిల్లీలో రెండో రోజు కూడా రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. ఇవాళ యూపీఎస్సీ చైర్పర్సన్ను కలవనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ విధి విధానాలను తెలుసుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్, ఢిల్లీ పర్యటన రెండు రోజులు కూడా కొనసాగుతుంది. నిన్న కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా ఇరిగేషన్ శాఖ మంత్రి, కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా తెలంగాణకు మరింత మంది ఐపీఎస్లను కేటాయించాలి, ఐపీఎస్ల కొరతతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఎందుకంటే తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక ఐపీఎస్ ను కేటాయించాల్సి ఉంటుంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత కేంద్రం నుంచి ఐపీఎస్ల కేటాయింపు పెరగలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఐపీఎస్ల కేటాయింపు పెంచాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాతో విన్నవించుకున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ కు, పాలమూరుకు పోలవరానికి జాతీయ హోదా కల్పించారు కాబట్టి తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి అని చెప్పి విన్నవించుకున్నారు. అందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ఇప్పటికే కృష్ణానది మీద ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన నేపథ్యంలో మరో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం సాంకేతికంగా సాధ్యం కాదు. కానీ జాతీయ హోదాకు సరిపోయే విధంగానే పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేస్తాము, ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పి కూడా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దాంతో పాటు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అందులో భాగంగా తెలంగాణ లో ఇళ్ల నిర్మాణ పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే పిఎం ఆవాస్ యోజన కింద గృహాలను మంజూరు చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో గృహాలను మంజూరు చేయాలి. గత 10 సంవత్సరాలుగా కేంద్రం మంజూరు చేసిన గృహాలను కూడా కేసీఆర్ నేతృత్వంలో గత ప్రభుత్వం నిర్మించలేకపోయింది కాబట్టి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అంటే ఈ భవిష్యత్తులో ఇవ్వనున్న ఇండ్ల సంఖ్యకు పాత ఇండ్ల సంఖ్యను కూడా జత చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి గృహ నిర్మాణ ఆర్థిక సాయాన్ని అందించాలి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రికి ఆ రకంగా విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. సో ఇది నిన్నటి అంశము. ఇక ఈ రోజు ఎజెండా విషయానికి వస్తే, ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. తెలంగాణ
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఏర్పాటైన టీఎస్పీఎస్సీ సక్రమంగా పరీక్షలను నిర్వహించలేకపోయింది. దాదాపు 14 పేపర్లు లీక్ అయ్యాయి, అస్తవ్యస్తంగా మారిపోయింది. నిర్వహించిన ప్రతి పరీక్ష కూడా న్యాయ పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అస్తవ్యస్తంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మారిపోయిన నేపథ్యంలో యూపీఎస్సీ తరహాలో ఒక జాబ్ క్యాలెండర్ ను కూడా తీసుకురావాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్ ని పూర్తి స్థాయిలో ఎలా ప్రక్షాళన చేయాలి, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ని పునర్నిర్మించాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏదైనా యూపీఎస్సీ నుంచి ఏదైనా బృందాన్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తారా? ఎందుకంటే తెలంగాణ టీఎస్పీఎస్ ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి కొత్తగా యూపీఎస్సీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను మంజూరు కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తారు. మొత్తంగా చూస్తే సిఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. భేషజాలకు పోకుండా, రాజకీయాలకు పోకుండా కేంద్ర మంత్రులందరినీ కలిసి తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే విధంగా వనరులను కానీ, ఆర్థిక నిధులను కానీ మంజూరు చేయాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా చూస్తే నిన్న ఈ రోజు 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో విజయవంతంగా కొనసాగుతుందని మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్.